ఫ్రెండ్స్, సినీ రంగం ఒక రంగుల ప్రపంచం అని అందరూ చెప్తూ ఉంటారు. ఈ రంగుల ప్రపంచాన్ని చూడాలని చాలామంది ఆశతో ఎదురు చూస్తారు. ఈ ప్రపంచంలో వెళ్ళడానికి ఏమైనా చేయడానికి సిద్ధపడతారు. కానీ మనం అనుకున్నట్టుగా అంత ఈజీగా అవకాశాలేవి రావు. మొదట్లో అవకాశాలు వచ్చి తర్వాత రాకపోతే ఆ జీవితాన్ని వదులుకోలేక చాలామంది హీరోయిన్స్ వ్యభిచారంలో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది హీరోయిన్స్ అయితే డబ్బులు లేక కొత్తగా వచ్చే మోడళ్లను కూడా వ్యభిచారంలోకి తీసుకెళ్తున్నారు. ఇలా ప్రతి ఒక్కరూ చేస్తారని నేను అనట్లేదు. అదేవిధంగా వాళ్ళు పట్టుబడినప్పుడు వాళ్ళతో ఉన్న వాళ్ళ పేర్లు ఎప్పుడు బయటికి రావు. ఎందుకంటే డబ్బు పలుకుబడి ఉంటే ఎవరి నోరు అయినా మూయవచ్చు అని మనకందరికీ తెలుసు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా ఇదే సత్యం. అయితే అలాంటి హీరోయిన్స్ గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో కింద కామెంట్ చేయండి. మొదటగా మనం మాట్లాడకపోయే హీరోయిన్ పేరు భువనేశ్వరి. ఈమె ఏకంగా 5 సార్లు పోలీసులకి వ్యభిచారం చేస్తూ దొరికిపోయింది. ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే ఈమె ఒక్కరే కాదు వ్యభిచారంలోకి వెళ్ళింది. ఈమెతో పాటు చాలా మంది హీరోయిన్స్ ని పొలిటికల్ లీడర్స్ దగ్గర, సినిమా హీరోల దగ్గర, ప్రొడ్యూసర్ల దగ్గర తీసుకెళ్లడానికి బ్రోకర్ గా కూడా పనిచేసింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె పోలీసుల దగ్గర కూడా ఒప్పుకుంది. ఈమె ఇప్పటి వరకు ఆ పనిని నడిపిస్తుంది. ఇప్పుడు మాట్లాడకపోయే హీరోయిన్ నిత్యానంద స్వామి గారి శిష్యురాలు. ఆమె పేరు రంజిత. ఈమె ఒకప్పుడు తెలుగు, తమిళ్, కన్నడ మూవీస్లలో హీరోయిన్ గా నటించింది. తెలుగులో ఈమె శుభాకాంక్షలు, శ్రీరాములయ్య, అదిరింది గురు అనే సినిమాల్లో కూడా నటించింది. కానీ ఆర్థికంగా బలహీనపడడంతో ఆమె నిత్యానంద స్వామి దగ్గర శిష్యురాలిగా చేరింది. అక్కడికి చేరిన తర్వాత ఆమె రంగు రూపం మొత్తం మారిపోయింది. బంగ్లా, కారు అన్ని కొనుక్కుంది. కానీ ఆమె రహస్యం బట్టబలైంది. ఆమె ఎంఎంఎస్ వీడియో ఒకటి బయటికి వచ్చింది. అది కూడా స్వయంగా నిత్యానంద స్వామితో. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్ కి తీసుకెళ్లారు. ఈ న్యూస్ అప్పట్లో బాగా వైరల్ అయింది. అంతేకాదు తన భర్త ఆమెకి విడాకులు కూడా ఇచ్చాడు. ఇప్పుడు ఈమె ఒంటరిగానే ఉంది. తర్వాత హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్. కొత్త బంగారు లోకం మూవీ చూడని వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆ మూవీలోని హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్. కొత్త బంగారు లోకం మూవీ ఈమెకి మంచి పేరును తెచ్చిపెట్టింది. అయితే పేరు డబ్బును తీసుకురాదు కదా, అందుకని షార్ట్ కట్ లో డబ్బు సంపాదించాలని వ్యభిచారంలోకి వెళ్ళింది. అయితే ఆమె దురదృష్టమో ఏమో తెలియదు గాని వ్యభిచారం చేస్తూ పోలీసులకు దొరికిపోయింది. జైలు నుంచి బయటికి వచ్చి ఈమె హిందీ చిత్రాలలో నటిస్తుంది. అంతేకాదు ఒక దర్శకుడిని పెళ్లి చేసుకుంది. అతని పేరు రోహిత్ మిట్టా. కానీ కొన్ని నెలలకే వీరికి విడాకులు అయింది. బాలీవుడ్ లో వెళ్లిన తర్వాత శ్వేత బసు ప్రసాద్ అక్కడి కల్చర్ కి బాగా అలవాటు పడింది. అక్కడ కూడా వ్యభిచారం చేయడంతో ఎవరు పడితే వాడితో వెళ్లిపోవడంతో అతను కేవలం 8 నెలల్లోనే విడాకులు ఇచ్చేశాడు. ఆ తర్వాత ఆమె అల్ట్ బాలాజీ లాంటి బి గ్రేట్ ఓటీటీ వెబ్ సిరీస్ లో నటిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది. బాలీవుడ్ గురించి మాట వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం షెర్లిన్ చోప్రా గురించి మాట్లాడుకుందాం. ఈమె ఫామ్ హౌస్ లలో ఎక్కువగా పార్టీస్ చేసేది. అందులో బాలీవుడ్ హీరోయిన్స్ ని తీసుకెళ్లి డ్రగ్ మాఫియాని నడిపేది. అదే విధంగా అక్కడ విపరీతంగా వ్యభిచారం అనేది జరిగేది. ఇలా చేస్తూ ఒకసారి పోలీసులకు దొరికిపోయింది. ఇప్పుడు బయటికి వచ్చి సినిమాల్లో అవకాశాలు లేక మళ్ళీ అదే పని ఎవరికీ తెలియకుండా చేస్తుంది. దీని తర్వాత ఇంట్లో ఇల్లాలు వంటిలో ప్రియురాలు మూవీ మనం తరచుగా చూస్తూనే ఉంటాం. ఈ మూవీలో కామెడీ ఎంత బాగుంటుందో ఈ మూవీలో నటించిన మనిషా క్యారెక్టర్ అంత బాగుంటుంది. అయితే ఈమె అసలు పేరు వినీత. అందం, అభినయంతో అందరినీ చాలా బాగా ఆకట్టుకుంది. సినిమాలో నటిస్తూ మంచి పేరుని సంపాదించుకుంది. తర్వాత కూడా ఈమెకి డబ్బు అనేది సరిపోలేదు. అందుకని ఆమె వ్యభిచారం చేసింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏమిటంటే బ్రోకర్ గా తన సొంత తల్లిని పెట్టుకుంది. పిల్లలు తప్పు చేస్తే తల్లి వద్దని చెప్తుంది. కానీ ఇక్కడ తల్లి స్వయంగా చేయడం వల్ల వినీత అదే బాటలో నడిచింది. వ్యభిచారం చేస్తూ తన సొంత ఇంట్లో వీరిద్దరూ దొరికిపోయారు. దొరికిపోయిన కొన్ని గడియల్లోనే పొలిటికల్ లీడర్స్ ఇన్ఫ్లుయెన్స్ తో ఆమె బయటికి వచ్చేసింది. ఇప్పుడు అదే పనిని కొనసాగిస్తుంది. అయితే తను కేవలం ఒక్కతే చేయకుండా ఈ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసింది. ఇప్పుడు తను మరికొన్ని హీరోయిన్స్ ని, మోడల్స్ ని కూడా ఈ రంగంలో దించుతుంది. ఈమెకి ఇప్పుడు 47 సంవత్సరాలు అయినప్పటికీ ఈమె పెళ్లి చేసుకోకుండా మద్యం, మత్తు, వ్యభిచారం లాంటి చెడు అలవాట్లకు అలవాటు పడి వ్యభిచారంలో బిజీగా అయిపోయింది. తరువాత సౌందర్య గురించి ఎక్కువ విషయం లేదు. కానీ ఒకసారి సౌందర్య వైజాగ్ బీచ్ లో కారు లోపల వ్యభిచారం చేస్తూ బీట్ కానిస్టేబుల్ కి దొరికింది. సౌందర్య గురించి పూర్తిగా ఒక వీడియో చూశాను. ఒకవేళ మీరు చూడకపోతే వీడియో డిస్క్రిప్షన్ లో ఆ వీడియో లింక్ ఉంటుంది. ఒకసారి వెళ్ళి చూడండి. దాని తర్వాత నటి కిన్నెర. ఈమె తెలుగు సినిమాల్లో, సీరియల్లో కూడా నటించింది. బ్రహ్మానందం నటించిన బాబాయ్ హోటల్, టాప్ హీరోస్ లాంటి మూవీస్ ని ఈమె చేసింది. అయితే వ్యభిచారం చేయడమే కాకుండా తనతో పాటు పనిచేసే సీరియల్ యాక్టర్స్, మోడల్స్ ని కూడా మరియు కొత్తగా ఛాన్స్ల కోసం ఎదురు చూసే అమ్మాయిలను కూడా ఈమె వ్యభిచారంలోకి దించింది. వీళ్ళను ఆమె పొలిటికల్ లీడర్స్, హీరోస్లకి, ప్రొడ్యూసర్లకి సప్లై చేసింది. అలా చేస్తూ ఆమె ఒకసారి పోలీసులకి దొరికిపోయింది. అయితే ప్రస్తుతం అవన్నీ మానేసి సీరియల్స్లో పనిచేస్తుంది.
బీటెక్ బాబులు అనే మూవీలో నటించిన దివ్యశ్రీ. ఈమె చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది. కానీ ఈమెకి ఛాన్సులు రాకపోవడంతో, ఆర్థికంగా వెనుకబడిపోవడంతో వ్యభిచారం చేయడం మొదలుపెట్టింది. అలా చేస్తూ ఉండగా గుంటూరులో ఒక హోటల్లో నెల రోజులు ఉండడంతో ఆ హోటల్ వాళ్ళు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. అయితే పోలీసులు కస్టమర్తో ఉన్నప్పుడే రెడ్ హ్యాండర్గా పట్టుకున్నారు. తెలుగు అమ్మాయి అయిన శ్రావణి. ఈమె హిమబిందు లయ అనే సీరియల్లో నటించింది. ఈ సీరియల్లో వచ్చిన పేరుతో ఆమె వ్యభిచారం చేయడం మొదలుపెట్టింది. అయితే ఈమె వ్యభిచారం కోసం వేరే చోటును వెతుక్కోక తన సొంత ఇంట్లో చేసింది. దానివల్ల పక్క ఫ్లాట్లో ఉన్న వాళ్ళకి డౌట్ వచ్చి ఆ సమయంలో ఆమె ఇలా బయటపడింది. ఇక ఆఖరిగా మన టాలీవుడ్ ఆర్టిస్టులైన జ్యోతి మరియు సైరాబానులు 2010లో పోలీసులకు దొరికారు. వీళ్ళతో పాటు 7 ఫీమేల్ ఆర్టిస్టులు కూడా దొరికారు. దాంతో ఈ న్యూస్ వైరల్గా మారింది. అయితే దాని తర్వాత కూడా వాళ్ళు బయటికి వచ్చి సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ బతుకుతున్నారు. అయితే ఫ్రెండ్స్, వీళ్ళు ఇప్పటి వరకు పోలీసులకు దొరికి బయటికి వచ్చిన వాళ్ళు. అయితే దొరకని హీరోయిన్స్ ఇంకా చాలామంది ఉన్నారు. డబ్బు సంపాదించడం తప్పు కాదు, కానీ ఈ విధమైన కార్యకలాపాలు చేస్తూ సంపాదించడం అనేది సమాజంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే దీని మీద మీ అభిప్రాయం ఏమిటో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.